అందరికీ నమస్తే. అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. నేను స్టార్ట్ చేసిన సిస్కో CCNA సర్టిఫికేషన్ సిరీస్‌లో ఇది 22nd వీడియో అండ్ ఈ వీడియోలో మనము రౌటింగ్ ఫండమెంటల్స్ గురించి నేర్చుకుందాం. ఇది CCNAలో ఒక ఇంపార్టెంట్ టాపిక్. అసలుకి ఈ టెక్నాలజీ అంటేనే ఈ కాన్సెప్ట్స్ చాలా డీప్ డైవ్ ఉంటాయి. అండ్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనము ఇట్లా వీడియోస్‌లలో కవర్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఆబ్వియస్‌లీ వీడియోస్ చాలా లెంథీ ఉంటాయి. సో, అందుకే ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ షార్ట్స్‌లలో క్రియేట్ చేసి మన యూట్యూబ్‌లో షార్ట్స్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేసి పెడతా. సో, ఈ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ బోరింగ్ అనిపిస్తే ఈ షార్ట్స్ ఒకసారి చూడండి. ఆల్సో నేను చేసిన కాంటెంట్ ఆర్ వీడియోస్ వాల్యుబుల్ అనిపిస్తే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియోస్‌ని షేర్ చేయండి సో థాట్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికి రీచ్ అయితది అండ్ అందరూ దీంతోని బెనిఫిట్ అయితారు. అసలుకి కంప్యూటర్ నెట్వర్కింగ్ అంటే ఏంటిది? మల్టిపుల్ డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి కదా! ఇవన్నిటిని ఇంటర్ కనెక్ట్ ఆర్ ఇంటర్లింక్ చేస్తాయి. ఇవన్నీ నెట్వర్క్స్‌ని కలిపే ఆన్ ది హోల్ కంప్యూటర్ నెట్వర్క్స్ అని అంటారు. సింపుల్ వర్డ్స్. సో, ఇఫ్ ఒక ప్యాకెట్ ఆర్ డేటా సెండర్ నుంచి రిసీవర్‌కి పోవాలి అంటే ఈ మల్టిపుల్ నెట్వర్క్స్ నుంచి క్రాస్ చేసుకుంటా ట్రావెల్ అయితదనమాట. సో, ఈ ట్రావెల్ అవ్వడాన్ని ఏమంటారు అంటే రౌటింగ్ అంటారు. ఈ రౌటింగ్ ఎవరు పెర్ఫార్మ్ చేస్తారు అంటే రౌటర్స్. ఈ డివైసెస్ ఉంటాయి. దాని 2 మెయిన్ ఫంక్షన్స్ ఏంటివి అంటే ఒక ప్యాకెట్ ఆర్ డేటాని సెండర్ నుంచి రిసీవర్‌కి రౌట్ చేయడానికి బెస్ట్ పాత్ ఆర్ షార్టెస్ట్ పాత్‌ని ఫైండ్ ఔట్ చేయడము అండ్ ఆ ప్యాకెట్‌ని సెండర్ టు రిసీవర్ తీసుకుపోవడం. ప్రతి రౌటర్ దాంట్లో రౌటింగ్ టేబుల్ ఉంటది. ఆ రౌటింగ్ టేబుల్‌లో ఆ రౌటర్ ఏం చేస్తది అంటే దానికి తెలిసిన రౌట్స్‌ని సేవ్ చేసుకొని పెట్టుకుంటదనమాట. ఆ రౌటింగ్ టేబుల్‌లో డైరెక్ట్‌లీ కనెక్టెడ్ రౌట్స్ ఉంటాయి. అంటే ఏం లేదు, రౌటర్‌కి తెలిసిన డైరెక్ట్‌లీ కనెక్టెడ్ రౌట్స్. ఇట్లా డైరెక్ట్‌లీ కనెక్టెడ్ రౌట్సే గాకుండా అడ్మినిస్ట్రేటర్స్ ఏం జేస్తారు, స్టాటిక్ రౌట్స్ గూడా కాన్ఫిగర్ జేస్తారు. ఇవే గాకుండా కొన్ని రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. లైక్ OSPF, BGP, EIGRP ఇట్లా ఈ ప్రోటోకాల్స్ యూజ్ చేసి ఈ రౌటర్స్ డైనామికల్‌గా లైక్ ఆటోమేటిక్‌గా ఈ రౌట్స్ అనేవి లెర్న్ చేసుకొని ఆ రౌటింగ్ టేబుల్‌లో సేవ్ చేసుకొని పెట్టుకుంటాయి. ఇప్పుడు ఇదంతా థియరీ మనము అర్థం చేసుకున్నాం గదా! ఇప్పుడు ఈ థియరీ మనము ప్రాక్టికల్‌గా సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్ యూజ్ చేసి మనము నేర్చుకుందాం. సో, ఇప్పుడు ఈ రౌటింగ్ ఫండమెంటల్స్‌ని అర్థం చేసుకోవడానికి మనము ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్ యూజ్ చేసాము. దీంట్లో ఏం లేదు, 4 డిఫరెంట్ రౌటర్స్ ఉన్నాయి అండ్ మల్టిపుల్ నెట్వర్క్స్ ఉన్నాయి. అండ్ ఈ నెట్వర్క్స్‌ని నేను ఇంటెల్ కనెక్ట్ చేసిన అండ్ దీంట్లో కొన్ని సర్వర్స్ యాడ్ చేసిన, డిఫరెంట్ నెట్వర్క్స్‌లో ఎండ్ డివైసెస్ యాడ్ చేసిన, స్విచెస్ యూజ్ చేసిన. చూడ్డానికే చాలా కాంప్లెక్స్ అనిపిస్తది. బట్ చేయడం చాలా ఈజీ. మీరు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకోండి అండ్ మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు ఈ చూసిన కాంప్లెక్స్ థింగ్స్ ఈజీ అనిపిస్తాయి. సో, ఇప్పుడు మనము ఈ ల్యాప్‌టాప్ లైక్ చార్లీస్ ల్యాప్‌టాప్ నుంచి ఫస్ట్ ఇక్కడున్న రౌటర్‌కి రిమోట్‌లీ యాక్సెస్ చేద్దాము. దానికి నేను ల్యాప్‌టాప్ ఓపెన్ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్ అండ్ టెల్‌నెట్ ఆ రౌటర్ ఐపీ అడ్రెస్ 192.168.10.2 పాస్వర్డ్ సిస్కో ఓకే. యూజర్ ఎగ్జిక్యూట్ మోడ్ నుంచి ప్రివిలేజ్ మోడ్ సిస్కో 345 ఓకే. సో, ఈ యూజర్ ఎగ్జిక్యూట్ మోడ్ నుంచి ప్రివిలేజ్ మోడ్‌కి పోవడానికి ఎనేబుల్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. అండ్ దానికొక పాస్వర్డ్ సెట్ చేసిన సెక్యూరిటీ పర్పస్. సో, ఇఫ్ ఇన్ కేస్ ఈ పాస్వర్డ్ మర్చిపోతే దీన్ని ఎట్లా రికవర్ చేయాలి అన్నదాన్ని నేను లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, డూ చెక్ ఇట్ ఔట్ వన్స్. ఆల్రైట్. సో, ఈ రౌటర్‌లో ఈ రౌటింగ్ టేబుల్ ఇన్ఫర్మేషన్ ఎట్లా చెక్ చేస్తాము. ఇంకో కమాండ్ షో ఐపీ రౌట్ ఆల్రైట్. సో, ఇక్కడ మనకి ఈ అవుట్‌పుట్ కనిపిస్తుంది గదా! ఇక్కడ సి అంటే ఏం లేదు, డైరెక్ట్‌లీ కనెక్టెడ్ రౌట్స్ అండ్ ఎల్ అంటే లోకల్ రౌట్స్. ఇప్పుడు మనకి టోపోలాజీ చూసుకుంటే ఫస్ట్ ఏముంది 192.168.10.0 గదా! అంటే ఇక్కడ యెల్లో కలర్ ఫిల్లింగ్ చేసింది 192.168.10.0 నెట్వర్క్. సెకండ్ సి ఏంటిది 192.168.20.0 ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది 20.0. ఇంకొకటి 30.0 192.168.30.0 అది ఇక్కడ సియాన్ కలర్ 30.0 అండ్ ఇంకొకటి 192.168.50.0 ఈ 50.0 ఎక్కడుంది? థింక్ 50.0 నెట్వర్క్ ఇస్ ఓకే. సో, ఇక్కడ ఈ రౌటర్ 1 నుంచి ఇంకొక రౌటర్‌కి ఈ పీ2పీ లింక్ ఉంది గదా! ఇది 50.0 ఓకే.
సో ఇక్కడ సి అన్నదానికి అండ్ ఎల్ అని 2 డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా! దీంట్లో డిఫరెన్స్ ఏంది అంటే, ఈ సి అంటే డైరెక్ట్‌లీ కనెక్టెడ్ నెట్వర్క్ అనమాట. ఇది ఆన్ ది హోల్ నెట్వర్క్‌ని రిప్రజెంట్ చేస్తది. అండ్ ఈ ఎల్ ఏంటిది అంటే లోకల్ రౌట్. లైక్ ఇప్పుడు 192.168.10.2 ఉంది కదా! ఆ 10.2 అనేది ఏంది, ఈ రౌటర్‌లో ఫాస్ట్ ఈథర్‌నెట్ 0.0 ఇంటర్ఫేస్‌కి అసైన్ అయిన ఐపీ అడ్రెస్ అనమాట. లైక్ డిఫాల్ట్ గేట్‌వే. సో, ఇప్పుడు చార్లీస్ ల్యాప్‌టాప్ నుంచి ఈ ల్యాప్‌టాప్‌కి రీచ్ కావాలంటే నేను ఇదే ఐపీ యూజ్ చేసి టెల్‌నెట్ చేసినా కదా! సో, అదే చూపిస్తుంది. అట్లనే 192.168.20 ఈ 20.0 అనేది ఇంకొక నెట్వర్క్. అండ్ ఈ నెట్వర్క్‌కి రీచ్ కావాలంటే ఏ ఇంటర్ఫేస్ త్రూ పోతాము అంటే 192.168.20.1. సిమిలర్‌లీ 30.0కి ఐపీ అడ్రెస్ 30.2 అండ్ 50.0కి ఐపీ అడ్రెస్ 50.1. ఆన్ ది హోల్ నెట్వర్క్ ఉంటది. అండ్ ఆ నెట్వర్క్‌కి రీచ్ కావాలి అంటే ఏ ఇంటర్ఫేస్ త్రూ పోతాము. ఇదే ఇక్కడ చూపిస్తుంది. సో, డైరెక్ట్‌లీ కనెక్టెడ్ రౌట్స్ అండ్ లోకల్ రౌట్స్ ఏందో అర్థం చేసుకున్నాం కదా! ఇప్పుడు యాస్ పర్ దిస్ టోపోలజీ ఏంటిది అంటే R1 ఆర్ రౌటర్‌కి మనం రిమోట్‌లీ కనెక్ట్ అయిన రౌటర్‌కి 3 నెట్వర్క్స్ ఉన్నాయి ఆర్ 4 నెట్వర్క్స్ ఉన్నాయి. అండ్ ఈ 4 నెట్వర్క్స్ దీనికి డైరెక్ట్‌లీ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా రౌటింగ్ టేబుల్‌లో సేవ్ అయి ఉంది. బట్ చార్లీస్ ల్యాప్‌టాప్ ఇక్కడ 192.168.40.0 అనే నెట్వర్క్‌లో ఉన్న ల్యాప్‌టాప్ 1కి రీచ్ కావాలని అనుకుంటుంది. అది రీచ్ కావాలి అంటే ప్యాకెట్ అనేది చార్లీస్ ల్యాప్‌టాప్ నుంచి రౌటర్ అండ్ ఇక్కడున్న రౌటర్‌కి రీచ్ అయ్యి, ఈ రౌటర్ ఏం చేయాలి, ఈ 192.168.40.0లో ఉన్న ల్యాప్‌టాప్ 1కి ప్యాకెట్ అనేది ఫార్వర్డ్ చేయాలి. ఇట్లా చేయాలి అంటే ఈ రౌటర్ 1కి డైరెక్ట్‌లీ కనెక్ట్ అయిన నెట్వర్క్స్ తెలవాలి. బట్ ఈ కేస్‌లో ఈ రౌటర్‌కి ఈ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ తెలీదు. సో, ఈ సిట్యుయేషన్‌లో ఏం చేస్తామంటే మనం ఒక స్టాటిక్ రౌట్ క్రియేట్ చేస్తాము. ఆ స్టాటిక్ రౌట్ ఎట్లా క్రియేట్ చేస్తాము అంటే ఫస్ట్ గ్లోబల్ కాన్ఫిగ్ మోడ్‌లోకెళ్ళి ఐపీ రౌట్ నెట్వర్క్ అడ్రెస్ ఇయ్యాలి. 192.168.40.0 255.255.255.0 అండ్ ఏ ఇంటర్ఫేస్ త్రూ ఈ నెట్వర్క్ రీచబుల్ ఉంది అంటే ఏ ఇంటర్ఫేస్ అంటే 192.168.50.2. ఓకే. సో, అది సెట్ అయింది. ఇప్పుడు మనము ఈ రౌట్ టేబుల్ చూద్దాము. దానికి డూ షో ఐపీ రౌట్. ఇక్కడ ఈ అవుట్‌పుట్‌లో మనకి ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది. ఏంటిదంటే ఎస్ అనుంది. ఎస్‌లో ఏముంది 192.168.40.0 అనే నెట్వర్క్ ఏ ఇంటర్ఫేస్ త్రూ రీచబుల్ అయింది అంటే 192.168.50.2. ఈ ఇంటర్ఫేస్ త్రూ 192.168.40.0 అనే నెట్వర్క్ రీచబుల్ ఉంది. సో, ఇట్లనే మనము మిగతా ఈ టోపోలజీని బేస్ చేసుకొని ఇంకా చాలా రౌటర్స్ ఉన్నాయి. లేకపోతే ఈ రౌటర్‌కి ఉన్న రౌటర్ 1కి ఉన్న డైరెక్ట్‌లీ కనెక్టెడ్ లింక్స్ ఏదైతే ఉందో అది మనము ఇంకొక రౌట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ 192.169.10.0 నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్‌ని రీచ్ కావాలంటే కూడా సేమ్ మనము మళ్ళీ అదే ఐపీ రౌట్ 192.168 ఐయామ్ సారీ 192.169.10.0 255.255.255.0 అనే నెట్వర్క్ ఏ ఇంటర్ఫేస్ రీచబుల్ ఉంది అంటే 192.168.50.2. ఓకే. మళ్ళీ రౌట్ టేబుల్ చూద్దాము. అండ్ ఇక్కడ 2 స్టాటిక్ రౌట్స్ ఈ రౌటింగ్ టేబుల్‌లో యాడ్ అయిపోయినాయి అన్నమాట. సో, ఇప్పుడు నేను ఈ చార్లీస్ ల్యాప్‌టాప్ నుంచి ఆర్ ఈ రౌటర్‌కి కనెక్ట్ అయినాం కదా! ఈ 192.168.40.0లో ఉన్న ఈ ఐపీ అడ్రెస్ ఆర్ ల్యాప్‌టాప్‌కి పింగ్ చేద్దాము. పింగ్ 192.168.40.11 వాయిస్ ఎగ్జిట్. నేను రాంగ్ మోడ్‌లో ఉన్నా. సో, మళ్ళొకసారి పింగ్ చేద్దాం. 192.168.40.11 ఓకే. సో, పింగ్ అయ్యింది. బట్ ఫస్ట్ 2 ప్యాకెట్స్ డ్రాప్ అయినాయి. సో, ఏముంది నేను పింగ్ చేయగలుగుతున్నా అంటే ప్యాకెట్ అనేది ట్రావెల్ అయితుందన్నమాట.
ఇది స్టాటిక్ రౌట్స్ ఎట్లా కాన్ఫిగర్ చేస్తాం. కమాండ్ చాలా సింపుల్. ఐపీ స్పేస్ రౌట్, ఏ నెట్వర్క్ మనం యాడ్ చేయాలనుకుంటున్నామో దాని ఐపీ అడ్రస్ అండ్ దాని సబ్నెట్ మాస్క్ స్పేస్ ఆ నెట్వర్క్ ఏ ఇంటర్ఫేస్ త్రూ రీచబుల్ ఉంది ఆ ఐపీ అడ్రస్. లైట్ సో స్టాటిక్ రౌట్స్ అనేది అర్థం చేసుకున్నాము అండ్ ఎట్లా కాన్ఫిగర్ చేస్తాం అనేది కూడా తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు సమ్మరైజేషన్ అండ్ లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్ ఇదేందో మనం తెలుసుకుందాము. అసలు ఈ సమ్మరైజేషన్ ఏంటిది అంటే, ఇక్కడ మనకి ఈ టోపాలజీలో చూస్తున్నాం కదా, R1 కి 3 డిఫరెంట్ నెట్వర్క్స్ తెలుసు. 192.168.10.0 నెట్వర్క్, 192.168.20.0 నెట్వర్క్ అండ్ 192.168.30.0 నెట్వర్క్. సో ఇప్పుడు ఇక్కడ రౌటర్ ఉంది కదా R2, ఈ రౌటర్ కి ఈ 3 నెట్వర్క్స్ తెలిసి ఉండాలి అంటే 3 డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి అండ్ రౌటింగ్ టేబుల్లో 3 డిఫరెంట్ స్టాటిక్ రౌట్ ఎంట్రీస్ ఉంటాయి. అదొకసారి చూద్దాం మనం. సో రౌటర్ 1 నుంచి రౌటర్ 2కి 10 చేసాము. 10.192.168.40.2 ఇక్కడ మనకి పాస్వర్డ్ అడుగుతుంది, సిస్కో 12345. ఓకే, సో ఇప్పుడు మనము R2కి రిమోట్లీ లాగిన్ చేసినాము అండ్ ఎనేబుల్ సిస్కో 345. రైట్, సో ఒకసారి రౌటింగ్ టేబుల్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. షో ఐపీ రౌట్. రైట్, సో ఇక్కడ మనకి డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌట్స్ చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? 192.168.40.0 నెట్వర్క్ ఈ రౌటర్ కి డైరెక్ట్లీ కనెక్ట్ అయింది అనమాట. అండ్ ఇంకొక నెట్వర్క్ 192.168.50.0. ఓకే, సో ఈ రౌటర్ R2 అండ్ R1 కి లింక్. సో ఈ 2 నెట్వర్క్స్ ఈ రౌటర్ కి డైరెక్ట్లీ కనెక్ట్ అయింది అండ్ ఆ ఇన్ఫర్మేషన్ మనము రౌటింగ్ టేబుల్లో చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ R2 కి R1 కి తెలిసిన డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌట్స్ కావాలి. ఈ ఇన్ఫర్మేషన్ మనము ఇందాక చూసిన మెథడ్ అయితే స్టాటిక్ రౌట్స్, అది మనము అట్లా కాన్ఫిగర్ చేయాలి అంటే ఇక్కడ 3 రౌట్స్ ఉన్నాయి అండ్ 3 రౌట్స్ కి 3 డిఫరెంట్ కమాండ్స్ మనం రన్ చేయాలి. అవి ఎట్లా చేస్తాము? ఐపీ. ఓకే, దీనికన్నా ముందు కాన్ఫిగర్ మోడ్ లో పోదాం. కాన్ఫ్ టీ. ఓకే, కాన్ఫిగర్ టీ అని టైప్ చేయకుండా కాన్ఫ్ టీ అని కూడా మనం టైప్ చేయవచ్చు. సో ఇందాక మెథడ్ ఫాలో అయితే ఐపీ రౌట్ 192.168.10.0 255.255.255.0 అండ్ ఈ 10.0 అనే నెట్వర్క్ ఏ ఇంటర్ఫేస్ త్రూ యాక్సెసబుల్ ఉంది అంటే 192.168.50.1 కదా. సో 192.168.50.1 ఈ ఇంటర్ఫేస్ త్రూ ఈ 192.168.10.0 అనే నెట్వర్క్ అవైలబుల్ ఉంది. అండ్ సిమిలర్ గా ఎంటర్ చేస్తాము. సిమిలర్ గా 192.168.30.0 అనే నెట్వర్క్ 30.0 255.255.255.0 అండ్ ఏ ఇంటర్ఫేస్ త్రూ యాక్సెస్ ఉంది? సేమ్ 50.1 అనే ఇంటర్ఫేస్ త్రూ యాక్సెబుల్ ఉంది. ఓకే, అండ్ ఇంకొక నెట్వర్క్ ఉంది కదా 20.0 నెట్వర్క్ అండ్ సేమ్ ఇంటర్ఫేస్ త్రూ యాక్సెసబుల్ ఉంది. రైట్, సో ఇప్పుడు మనము ఈ రౌట్ టేబుల్ చూసుకుంటే ఇక్కడ మనకి 3 నెట్వర్క్స్ ఉన్నాయి, 3 స్టాటిక్ రౌట్స్ ఉన్నాయి అండ్ ఈ 3 స్టాటిక్ రౌట్స్ మనము మాన్యువల్లీ కాన్ఫిగర్ చేసినాం. ఇది చిన్న టోపాలజీ కాబట్టి మనము మాన్యువల్లీ కాన్ఫిగర్ చేసినాము. బట్ రియల్ వరల్డ్ అండ్ కంపెనీస్లలో నెట్వర్క్స్ చాలా పెద్దగా ఉంటాయి, డిఫరెంట్ సబ్నెట్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ మాన్యువల్ కాన్ఫిగర్ చేయాలంటే చినిగి చాడెత్తది. దీనికి ఏం చేస్తాము అంటే రౌట్ సమరైజేషన్ అని అంటాము. అది ఇక్కడ మనము యూజ్ చేస్తాము. ఏం లేదు, సింపుల్. ఇట్లా 3 డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి కదా, 192.168.10.0, 192.168.20.0, 192.168.30.0. దీంట్లో కామన్ ఏముంది? 192.168 ఉంది. సో దీన్ని మనం ఎట్లా చేయవచ్చు అంటే 192.168.0.0 255.255.0.0. సో దీన్ని మొత్తము సమరైజ్ చేసి ఈ 192.168.0.0 తర్వాత వచ్చే నెట్వర్క్స్ లైక్ 10.0 అయినా 20.0 అయినా 30.0 అయినా ఈ 3 నెట్వర్క్స్ ఒక ఇంటర్ఫేస్ త్రూ మనము యాక్సెసిబుల్ చేయవచ్చు అని చెప్పి మనం రౌట్ సమరైజేషన్ చేసుకోవచ్చు. ఈ రౌటింగ్ టేబుల్ ని క్లియర్ చేయాలి. ఇది ఎట్లా క్లియర్ చేస్తాము అంటే, ఇందాక మనం ఐపీ రౌట్ అని రన్ చేసినాం కదా, సిమిలర్ గా నేను కమాండ్ స్టార్టింగ్ లో జస్ట్ నో అని కొడతా. నో అని స్పెసిఫై చేసినప్పుడు ఈ ఎంట్రీ అనేది డిలీట్ అవుతుంది. సిమిలర్ గా
20.0కి చేసినాము. ఇప్పుడు 30.0కి ఆర్ 10.0కి చేద్దాము. ఓకే. నేను బేసిక్‌లీ అప్ యారో ప్రెస్ చేస్తున్నా సో థాట్ ఆ కమాండ్ ఆటో ఫిల్ అయితది. అండ్ 30.0 ఓకే. నో. ఓకే. ఇప్పుడు డూ షో ఐపీ రౌట్. ఆల్రైట్. సో మనకి ఆ 3 ఎంట్రీస్ డిలీట్ అయినాయన్నమాట. ప్రీవియస్ కమాండ్‌లో చూసుకుంటే ఈ 3 నెట్వర్క్స్ ఆర్ స్టాటిక్ రౌట్స్ ఉన్నాయి. అదే ఇప్పుడు మనం చూస్తే ఆ స్టాటిక్ రౌట్స్ లేవు. సో ఇప్పుడు నేను రౌట్ సమ్మరైజేషన్ చేస్తా. సింపుల్ కమాండ్ ఇందాక చేసిందే ఐపీ రౌట్ 192.168.0.0 స్పేస్ 255.255.0.0 ఏ ఇంటర్ఫేస్ త్రూ ఇది యాక్సెబుల్ ఉంది అంటే 192.168.50.1 ఓకే. సో ఇప్పుడు మనము రౌటింగ్ టేబుల్ చూసుకుంటే ఆల్రైట్. సో ఇట్లా 3ని రిప్లేస్ చేసి మనము ఒకటే రౌట్‌ని కాన్ఫిగర్ చేసినాము. ఆ ఒక్క ఎంట్రీతోని 3 నెట్వర్క్స్ మనము రీచ్ చేయవచ్చు. అంతెందుకు మనం ఇప్పుడు పింగ్ చేద్దాము. ఈ రౌటర్ నుంచి 192.168.10.0లో ఉన్న ఏదైనా ఒక ల్యాప్‌టాప్‌కి పింగ్ చేద్దాము. ఫస్ట్ ఎగ్జిట్ చేయాలి. పింగ్ 192.168.10.15 ఓకే. పింగ్ అయింది. వర్క్ అయితుంది. సో అట్లనే 20.0లో ఉన్న ఏదన్నా ఒక ల్యాప్‌టాప్‌కి పింగ్ చేద్దాం. 20.11 ఫస్ట్ ప్యాకెట్ డ్రాప్ అయినా గానీ సెకండ్ ప్యాకెట్స్ అన్నీ రెస్పాన్స్ వస్తున్నాయి. అండ్ అట్లనే 30.0లో ఉన్న నెట్వర్క్‌లో ఉన్న 30.12 ఆల్రైట్. సో మనం చూస్తున్నది 3 డిఫరెంట్ నెట్వర్క్స్‌ని ఒకటే కమాండ్‌తోని రీచ్ అయ్యేలా రౌట్ సమ్మరైజేషన్ యూజ్ చేసి కాన్ఫిగర్ చేసాం. వెల్ రియల్ వరల్డ్‌లో కూడా మనము సంథింగ్ ఇట్లనే చేస్తాము. సో థాట్ ఈ రౌటర్ ఏదైతుందో మల్టిపుల్ నెట్వర్క్స్ ఉన్నప్పుడు ఈ రౌటింగ్ టేబుల్‌లో డిఫరెంట్ ఎంట్రీస్ ఉన్నప్పుడు దాని కన్జంప్షన్ అనేది సీపీయూ యుటిలైజేషన్ అనేది చాలా పెరిగిపోతది. ఈ రౌట్ సమ్మరైజేషన్‌తోని ఆ రౌటర్‌ది సీపీయూ యుటిలైజేషన్‌ని మనము తక్కువ చేస్తున్నామన్నమాట. బేసిక్‌లీ ఎక్కువ బర్డెన్ ఇస్తలేము. ఇదిగోరా బాబు ఈ యొక్క కమాండ్ ఈ యొక్క రౌట్‌తోనే మనము ఈ రౌట్స్ అన్నీ ఆర్ డిఫరెంట్ నెట్వర్క్స్ అన్నీ మనము కవర్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాం. ఓకే. సో రౌట్ సమ్మరైజేషన్ అనేది మనం అర్థం చేసుకున్నాం కదా! ఇప్పుడు లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్ ఈ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకుందాము. దీన్ని మనం సింపుల్‌గా ఈ ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్ యూజ్ చేసి అర్థం చేసుకున్నాము. ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇప్పుడు రౌటర్ 1 నుంచి రౌటర్ 4కి కనెక్ట్ అయిన 192.170.10.0 నెట్వర్క్‌లో ఉన్న ఈ ల్యాప్‌టాప్‌కి రీచ్ కావాలంటే ఈ రౌటర్‌కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ R1 నుంచి R2, R3, R4 త్రూ ప్యాకెట్ ట్రావెల్ చేయవచ్చు. ఆర్ R1 నుంచి డైరెక్ట్‌లీ R4కి ప్యాకెట్ కనెక్ట్ చేయవచ్చు ఆర్ ట్రావెల్ చేయవచ్చు. సో ఈ కేస్‌లో ఏమైతది అంటే ఇఫ్ ఇన్ కేస్ R1 నుంచి R4కి పోనీకే R2 రౌట్ తీసుకుంటే R1 నుంచి R2కి పోవాలి, R3కి పోవాలి, R4కి పోవాలి. సో 2 హాప్స్ ఉన్నాయి మిడిల్‌లో. ఇది కాదు అంటే డైరెక్ట్‌లీ R1 అండ్ R4కి మిడిల్‌లో ఏం లేవు. డైరెక్ట్‌లీ కనెక్టే ఉంది. ఈ రౌట్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము ఈ R1లో ఎట్లా చూస్తాము అంటే ఒక్క నిమిషం. ఓకే. సో ఈ రౌటింగ్ టేబుల్ ఒకసారి చూస్తే మనకి ఇక్కడ ఏముంది నేను ఇందాక అన్ని తీసేసిన. సో R1కి నేనేం స్టాటిక్ రౌట్స్ అసైన్ చేయలేదు. దీనికి ఏం చేస్తా అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జిట్ ఐపీ రౌట్స్ ఈ R1కి డైరెక్ట్‌లీ కనెక్ట్ అయిన రౌట్స్ ఆల్రెడీ ఉంది. బట్ ఈ 192.168 నెట్వర్క్‌ని పోవాలంటే ఏ ఇంటర్ఫేస్ త్రూ పోతది 192.168.50.2 సో సేమ్ అదే ఒక రౌట్ క్రియేట్ చేసాము. ఐపీ రౌట్ 192.169.0.0/255.255.2.0.0 ఇది 192.168.50.2 ఓకే. అండ్ డూ రైట్
డూ రైట్ అంటే ఏం లేదు. ఈ ఇప్పుడు చేసిన కాన్ఫిగరేషన్ మనము స్టార్టప్ కాన్ఫిగరేషన్‌కి సేవ్ చేస్తున్నామనమాట. ఈ 192.169.0.0 అనేది రౌట్ సమ్మరైజేషన్. ఏం లేదు. ఈ R2 తర్వాత ఏదైతే 192.169 నెట్వర్క్స్ ఉన్నాయో, ఇవన్నీ నేను ఈ 192.168.50.2 అనే ఇంటర్ఫేస్ త్రూ రీచబుల్ అయ్యేలా నేను స్టాటిక్ రౌట్ ఒకటి క్రియేట్ చేసిన. అండ్ ఇంకొకటి ఈ 192.170 నెట్వర్క్ ఏ ఇంటర్ఫేస్ త్రూ పోవచ్చు, దీనికి కూడా ఒక రౌట్ క్రియేట్ చేయాలి. ఐపీ రౌట్ 192.170.10.0 ఉంది అండ్ 20.0 ఉంది. సో నేను సమ్మరైజ్ చేశాను. 0.0 255.0.0 ఏ ఇంటర్ఫేస్ త్రూ పోవచ్చు, 192.168.60.3 192.168.60.3. ఓకే, and do right. Okay, now do show IP route. ఇక్కడ మనకి 2 స్టాటిక్ రౌట్ చూపిస్తుంది. ఏంటిది 192.169.0.0/16 అనేది 192.168.50.2 నుంచి అండ్ 192.170 అనేది /192.168.60.3 అనే ఇంటర్ఫేస్ నుంచి రీచబుల్ అయినట్టు. సో ఇంతే అనమాట. ఈ కాన్సెప్ట్ చాలా సింప్లీ అర్థం చేసుకోవచ్చు. లాంగెస్ట్ ప్రిఫిక్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక డెస్టినేషన్‌కి రీచ్ కానికే మల్టిపుల్ పాత్స్ ఉన్నప్పుడు ఆ రౌటర్ ఏం చేస్తది అంటే, ఆ లాంగెస్ట్ ప్రీఫిక్స్ వాల్యూ అంటే ఏం లేదు. సబ్నెట్ మాస్క్ ఆ వాల్యూ కంపేర్ చేసుకొని ఏది బెస్ట్ అని ఈ రౌటర్ డిసైడ్ చేసి ఆ ప్యాకెట్ అనేది ఫార్వర్డ్ చేస్తదనమాట.